సార్ నెక్స్ట్ ఈ రోజే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్‌తో కలవబోతున్నారు. అండ్ మీటింగ్ ఉంటుంది ఈరోజు. అండ్ గతంలో గూడా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్‌తో కలిసారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ బిల్ గేట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆహ్, మ మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ ఇక్కడే ఇండియాలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన మళ్ళీ బిల్ గేట్స్‌తో కలవబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఒక పెద్ద క్యాంపస్ కాకపోయినా ఏదో ఒక క్యాంపస్ అనేది మనం ఆంధ్ర రాష్ట్రంలో చూడొచ్చంటారా? సార్ బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే వాళ్ళు మనకన్నా చాలా ప్రొయాక్టివ్‌గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ గనక మనం చూస్తున్నట్లయితే మనం వీడియోస్‌లో కూడా మనం మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి సార్. నేను మీకు కార్ ఇస్తాను అతనే. లేదు. అలాగే బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి వాళ్ళ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా హైదరాబాద్ హబ్‌గా ఒక హ్యూజ్ ఎక్స్‌పాన్షన్ ఆ రోజు చేసిన వల్ల వాళ్ళు సత్ఫలితాలు రాబట్టుకోగలిగారు. ఇట్ హస్ ఆల్సో బికమ్ అన్ హెడ్ క్వార్టర్స్. దట్ టైమ్ దట్ ప్రయారిటైజేషన్ సదరన్ స్టేట్స్‌లో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎవరికి టాప్ ప్రయారిటీ అన్న దగ్గర హైదరాబాద్ ఆ రోజు అందిపుచ్చుకుంది మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ని. ఇప్పుడు ఈ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంగానే ఎంత కోతవేటి దూరంలో ఉంది. అంటే ఇంత పెద్ద క్యాంపస్ మీరు యాంటిసిపేట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత పెద్ద క్యాంపస్ కాకపోయినా ఎంతో ఎంతో కొంత ఒక చిన్న క్యాంపస్ వస్తుందండి. మైక్రోసాఫ్ట్ సంబంధించిన టైఅప్స్ ఎప్పుడు మనకి మంచి వాతావరణంలోనే ఉన్నాయి. ఓకే. మేబీ విత్ జగన్మోహన్ రెడ్డి. ఆ మాటకు వస్తే సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు స్కూల్ మేట్స్. ఓకే. హెచ్పిఎస్సీ వాళ్ళిద్దరు. అలా దాంతో జరిగిపోతుంది అద్భుతం అనుకుంటే జరిగిందా? అది కిరణ్ కుమార్ రెడ్డి గారు సత్యనారాయణ గారు సేమ్ అది కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాచ్. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన మైక్రోసాఫ్ట్ ఇంకా 10 ఇంతలు ఎదిగిపోవాలి కదా, ఎదిగిందా? ఆ టైం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి అన్నది ఒక ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేయగలిగారు. అలాంటి ఆపర్చునిటీ మైక్రోసాఫ్ట్కి కూడా కావాలి. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న. నేను 10 సార్లు మొత్తుకుంటుంది అదే. నదీ ప్రవాహానికి అడ్డుకట్టేసి మన పక్క మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో హైటెక్ సిటీ అన్నది, హైటెక్ రంగం అన్నది, సాఫ్ట్వేర్ రంగం అన్నది అందపుచ్చుకోవడానికి అవకాశం. ఇప్పుడు అలాంటి అందపుచ్చుకోవడానికి అవకాశం ఏముందో చెప్పమంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మనం లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 16.5% కార్గో ట్రాఫిక్ అనేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని అన్నారు. లోకేష్ గారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టారు. నిజంగానే 16.5% కార్గో ట్రాఫిక్ ఉందా సార్? మరి కార్గో ట్రాఫిక్ లేకపోతే మనం 3 పోర్ట్లు ఎందుకు కడుతున్నాం? సో దాన్ని రెండోది నిన్న ఇదే లావోస్ వేదికగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనుకుంటున్నాను, ఆయన కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి. 23వ సంవత్సరంలో 40,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్బీఐ నిన్న కాక మన డేటా రిలీజ్ చేసింది. అక్కడ దావోస్ వేదికగానే అట్టర్ చేశారు. అంటే 40,000 కోట్లు 23వ సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. దీనికన్నా ముందు ఆయన మాట్లాడింది ఏంటి? నెక్స్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కనుక రాకపోతే ఎలా అన్న దగ్గర మీరు ఇచ్చిన సర్టిఫికేట్ మీదే మిస్ఫైర్ అయింది కదా. ఏది ఇప్పుడు ఆ 40,000 కోట్ల పెట్టుబడులు ఎవరు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ఆలయంలోనే వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే విదేశీ పెట్టుబడికి ఎక్కడ ఉపద్రవం లేదు, ఇన్వెస్ట్మెంటర్కి అంతకన్నా ఉపద్రవం లేదు. అది ఎవరికనే క్లీన్ చిట్ ఇచ్చారు కదా. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అపవాదు వేయనేలా అపవాదుని మళ్ళీ రబ్బర్ బ్రష్ పెట్టి కడగనేలా. ఓకే సార్, ఇప్పుడు గ్రీన్ కో ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాల మీదే తిరుగుతున్నారు అక్కడ దావోస్లో. ఇక్కడ నిన్న కాక మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కర్నూలులో ఎంత క్లీన్ చిట్ ఇచ్చారు, అది మనం చూసాం. సో ఇవన్నీ మీరు ఏంటంటే ఇద్దరు ఆఖరికి ఏం చేస్తారంటే 7 నెలలు బట్టి జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురద వేసినట్టు వేసి మీరే కడుగుతున్నారు. అయితే ధన్యవాదాలు సార్. ఇదే కార్గో ట్రాఫిక్ 16.5% ఉందని లోకేష్ గారు చెప్పడం జరిగింది. దీనిపైనే ఏదే డిహెచ్ఎల్సి సిఇఓతో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఒక 5 yearsకి $250 million ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతారన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు కార్గోకు పెట్టుబడి ఏముంటుందండి? ఎక్స్పోర్ట్స్కి ఒక పోర్ట్కి వెసులుబాట్లు ఇవ్వాలి. ఈ పోర్ట్ నుంచి ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు తెలంగాణకి ఒక సముద్ర తీరం లేదు. సో తెలంగాణ ఎంటైర్ ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది కదా. అక్కడ వాళ్ళ పోర్టుల్లోంచి ఎలాంటి సద్వినియోగపరచుకోవడానికి ఎన్ని ఇది ఇస్తున్నారు, ర్యాక్స్ ఇస్తున్నారు, ఎన్ని ఇది ఇస్తున్నారు, దాన్ని ఏమంటారు షిప్పింగ్ బెల్ట్స్ ఎన్ని ఇస్తున్నారు, ఇవన్నీ వెసులుబాట్లు ఒక్కొక్క స్టేట్కి ఒక ప్రివిలేజ్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు అన్న 2,50,000 కోట్లు అండి. ఈవెన్ తెలంగాణ ఎక్స్పోర్ట్ ఉత్పత్తులు 1,97,000 కోట్లు పైచిలుకున్నాయి. 2,38,000 కోట్లు మన ఫైనాన్షియల్ ఇయర్కి కంప్లీట్ చేసి ఇచ్చారు. ద సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అంత ట్రెమెండస్ గ్రోతే ఉంది. అవును, ఎక్స్పోర్ట్ గ్రోత్ మనది ఏం తక్కువ కాదు సార్. లాస్ట్ 14-19 కంపారిజన్ 19-24 కంపేర్ చేస్తే 1,20,000 కోట్ల పైచిలకి ఎక్స్పోర్ట్ మాడ్యూల్ క్రియేట్ అయ్యి ఉంది ఓకే గత ప్రభుత్వం కన్నా. అంటే నేను అంటుంది ఏంటంటే ఒక అవకాశాన్ని ఒక స్టేట్ నిలదొక్కున్న తర్వాత 10 సంవత్సరాల టెన్యూర్లో ఆటోమేటిక్గా గ్రోత్ పెరుగుతుంది. ఇప్పుడు దగ్గర 1,70,000 కోట్ల పైసలకి ఎక్స్పోర్ట్ గ్రోత్ ఉన్నది. 2,40,000 కోట్లు 2,50,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని పనిచేయడం తప్పు కదా ఈ గవర్నమెంట్. ఓకే, ఐ అప్రిషియేట్ దట్.
సో అదే టార్గెట్ మీద ఆయన వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ 5 years కానీ లోకేష్ గారు చెప్పడం జరిగింది. వర్క్ చేయాలి, లేకపోతే రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? $250 million నెక్స్ట్ 5 years కి టర్న్ ఓవర్ అయిద్దని చెప్పడం జరిగింది. ఒక మంచి సైన్ కదా సార్. ఇది ఎవరు క్రియేట్ చేసింది అంటారు? ఆల్రెడీ క్రియేటివ్ ఉన్నదాన్ని. ఓకే, ఇప్పుడు మీ హిట్ టీవీ వేదిక నాకుంటే నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. హిట్ టీవీ లేకపోతే నేను ఎక్కడ వచ్చేస్తాను ఇంటర్వ్యూ? మీరు కెమెరా పట్టుకుని ఇంటికి వచ్చి నేను ఏదో యూట్యూబ్లో అడిగి అప్లోడ్ చేస్తాను సార్ అన్నది. ఒక హిట్ టీవీ వేదికకి తేడా ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ అనేది వేదిక కింద క్రియేట్ అయ్యింది. నేను అందుకే ఎక్స్పోర్ట్ మాడ్యూల్ కంపారిజన్స్ ఇస్తున్నా. ఇనిషియేషన్ ఇన్ 14-19 నుంచి జరిగిన దానికన్నా ట్రమండస్ గ్రోత్ ఇన్ 1924 ఫినామినల్ గ్రోత్ చూపించిన తర్వాత ఆబ్వియస్గా అక్కడ ఎక్స్పోర్ట్ హబ్ క్రియేట్ అయ్యి ఉంది కదా. అవును, దానితో 3 పోర్ట్లు ఎక్స్ట్రా కట్టి ఉంటున్నావు కదా. 3 పోర్ట్లు కంప్లీట్ చేశారనుకోండి, ఇంకా మీరు అనుకున్న దానికి ఇంకో 5 times గ్రోత్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.